జూలై 2024 సైకాలజీ పేపర్స్. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాల అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాల అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు వైగట్స్కీ. స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు వైగట్స్కీ. బండూరా ప్రకారం అనుకరణ అభ్యాసనలో మొదటి సోపానం అవధానం. బండూరా ప్రకారం అనుకరణ అభ్యాసనలో మొదటి సోపానం అవధానం. క్రింది వానిలో కౌమార దశ లక్షణం నాయకారాధన లక్షణం. క్రింది వానిలో కౌమార దశ లక్షణం నాయకారాధన లక్షణం. పెళ్ళి అనే అంశమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్ళి, పందిరి, బంధువులు మొదలగు గుర్తుకు రావటం. సంసర్గ ఆలోచన. పెళ్ళి అనే అంశమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్ళి, పందిరి, బంధువులు మొదలగు గుర్తుకు రావటం సంసర్గ ఆలోచన. పీటర్ షాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే భౌతిక సామర్థ్యం ప్రజ్ఞ. పీటర్ షాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే భౌతిక సామర్థ్యం ప్రజ్ఞ. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపటంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం తదాత్మ్య బదిలీ. సరళ సైకిల్ తొక్కటంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపటంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం ధనాత్మ్య బదిలీ. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష బటియా ప్రజ్ఞామాపని. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష బటియా ప్రజ్ఞామాపని. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. వ్యక్తి అధ్యయన పద్ధతి. చికిత్సా పద్ధతి అనే ఈ క్రింది పద్ధతికి మరో పేరు వ్యక్తి అధ్యయన పద్ధతి. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది సహజీకరణ. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది సహజీకరణ. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన అకార భావన. 3 సంవత్సరాల వయసులోపు పిల్లలలో ఏర్పడే భావన అకార భావన. నీడను చూసి దెయ్యమని భావించుట భ్రమ. నీడను చూసి దెయ్యమని భావించుట భ్రమ. మోడల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవటం అనేది ఈ రకమైన స్మృతి క్రియాత్మక స్మృతి.
మోడల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవటం అనేది ఈ రకమైన స్మృతి, క్రియాత్మక స్మృతి. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సాంఘిక అభ్యాసన సిద్ధాంతమునకు వర్తించినది అనుభవపూర్వక అభ్యాసనం. సాంఘిక అభ్యాసన సిద్ధాంతమునకు వర్తించినది అనుభవపూర్వక అభ్యాసనం. అభ్యాసనమునకు సంబంధించిన సరైన నిర్వచనం. అభ్యాసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. అభ్యాసనమునకు సంబంధించి సరైన నిర్వచనం. అభ్యాసం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యాసనంలో కనబడే తప్పుల సంఖ్య, నిష్పందన క్రమాన తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యాసన వక్రరేఖ అవరోహణ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యాసనంలో కనబడే తప్పుల సంఖ్య, నిష్పందన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యాసన వక్రరేఖ అవరోహణ. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు జెర్సాల్డ్. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు జెర్సాల్డ్. దండనను తప్పించుకోవటం కోసం నేర్చుకోవటం అనేది బహిర్గత ప్రేరణ. దండనను తప్పించుకోవటం కోసం నేర్చుకోవటం అనేది బహిర్గత ప్రేరణ. టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం. టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం. TXT ఫైల్ ఫార్మెట్ అర్థం ప్లీజ్ టెక్స్ట్ ఫైల్, టెక్స్ట్ మ్యాప్ ఫైల్, టెక్స్ట్ XML ఫైల్, ప్లీజ్ టెక్స్ట్ XML ఫైల్. TXT ఫైల్ ఫార్మెట్ అర్థం ప్లీజ్ టెక్స్ట్ ఫైల్, టెక్స్ట్ మ్యాప్ ఫైల్, టెక్స్ట్ XML ఫైల్, ప్లీజ్ టెక్స్ట్ XML ఫైల్. According to NEP 2020 ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆర్ NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5, 3, 3, 4. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5, 3, 3, 4. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 3. RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 3. హైపోగ్లైసెమియా ఈ వైకల్యంకు దారి తీస్తుంది. అభ్యాసన వైకల్యం. హైపోగ్లైసెమియా ఈ వైకల్యమునకు దారితీస్తుంది. అభ్యాసన వైకల్యం.
రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయిన రవి ఐక్యూ ఎంత? 120. రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయిన రవి ఐక్యూ ఎంత? 120. మోక్స్ ద్వారా 1 మరియు 2 కూడా వాస్తవం. 1 మరియు 2 కూడా వాస్తవం. మోక్స్ ద్వారా 1 మరియు 2 కూడా వాస్తవం. TARL అనగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. TARL అనగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. ఈ కారకం యొక్క ప్రభావం వల్ల వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ప్రజ్ఞ. ఈ కారకం యొక్క ప్రభావం వల్ల వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ప్రజ్ఞ. WW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సర్ టి బెర్న్స్లీ. WW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సర్ టిమ్ బెర్నర్స్లీ. బాల్యదశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. శిశువు వస్తు శాస్త్రత భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. 8 నెలలు. శిశువు వస్తు శాస్త్రత భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. 8 నెలలు. పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరికానిది. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కానిది. ఆందోళనకు గురి కావటం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం. ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కానిది. ఆందోళనకు గురి కావటం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం. వైవిధ్యాల్లో ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. వ్యక్తంతర్గత భేదాలు. వైవిధ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. వ్యక్తంతర్గత భేదాలు. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. 1-2. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. 1-2. సమస్యాత్మకమైన వయసు, అన్వేషణ వయసు. ఆర్మీ బీటా పరీక్ష అనేది శబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష అనేది శబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష.
భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాల పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 40 మరియు 60. భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్షకు సంబంధించి ప్రాదేశిక సంబంధాల పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 40, 60. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది సామర్థ్యం. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది సామర్థ్యం. వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరికానిది స్ప్రోజర్. వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు స్పోజర్. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది అవగాహన అవరోధనలు. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది అవగాహన అవరోధాలు. ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఏ రకానికి చెందినది మూర్త. ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది మూర్త. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించటమే వివేచన. ఈ నిర్వచనం ఇచ్చినది గారెట్. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించటమే వివేచన. ఈ నిర్వచనం ఇచ్చినది గారెట్. క్రింది వానిలో ప్రక్షేపేతర పరీక్ష ప్రశ్నావళి. క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష ప్రశ్నావళి. హిపోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణ్ణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం నల్లని పైత్య రసం. హిపోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణ్ణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం నల్లని పైత్య రసం. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ ఉపగమ పరిహార. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ ఉపగమ పరిహార. ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం. ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం. పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాల్లో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన సంచరిత. పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తన నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన సంచరిత. మాతృభాష నేర్చుకోవటం ఈ రకమైన అభ్యాసన యాదృచ్ఛిక. మాతృభాష నేర్చుకోవటం ఈ రకమైన అభ్యాసన యాదృచ్ఛిక. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి.
శాస్త్రీయ నిబంధనల సిద్ధాంతంను ప్రతిపాదించినది పాల్లవ్. శాస్త్రీయ నిబంధనల సిద్ధాంతంను ప్రతిపాదించినది పాల్లవ్. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పియాజే. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పియాజే. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్ట్య అభ్యాసన సిద్ధాంతం ఈ అభ్యాసన దృక్పథానికి ఉదాహరణ. సంజ్ఞానాత్మక. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్ట్య అభ్యాసన సిద్ధాంతం ఈ అభ్యాసన దృక్పథానికి ఉదాహరణ. సంజ్ఞానాత్మక. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పినది కాటిల్. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకువచ్చేవాడే నాయకుడు అని చెప్పినది కాటిల్. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 45. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 45. ఈ క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్యకు సూత్రం కాదు. వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు. ఈ క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కాదు. వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం విగ్నటే ప్రణాళిక. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం వినట్కా ప్రణాళిక. ప్రకల్పన ప్రాజెక్ట్ అనే సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది స్టీవెన్సన్. ప్రకల్పన ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది స్టీవెన్సన్. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. ఉత్తర సాంప్రదాయం. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. ఉత్తర సాంప్రదాయ. క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు. జేబీ వాట్సన్. క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు. జేబీ వాట్సన్. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది వ్యక్తి అధ్యయన పద్ధతి. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ క్వశ్చన్ రెండోసారి రిపీట్ అయింది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించటం న్యూన్యత అనేది ఇందు ఉంటుంది. పాఠశాల దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించటం న్యూన్యత అనేది ఇందు ఉంటుంది. పాఠశాల దశ.
ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావటం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది. క్రైగ్. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావటం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది. క్రైగ్. ప్రజ్ఞనందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం ఎస్లను ప్రతిపాదించినది. స్పేయర్మన్. ప్రజ్ఞనందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం ఎస్లను ప్రతిపాదించినది. స్పేయర్మన్. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. అభిరుచి. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. అభిరుచి. ఎలిజబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహం రకం కానిది అవ్యవస్థీకృత సమూహాలు. ఎలిజబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది అవ్యవస్థీకృత సమూహాలు. భగ్న ప్రేమికుడు కవిగా మారటం ఈ క్రింది రక్షక తంత్రమునకు చెందినది. ఉదత్తీకరణ. భగ్న ప్రేమికుడు కవిగా మారటం క్రింది రక్షక తంత్రమునకు చెందినది. ఉదత్తీకరణ. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పందన, ప్రేరణ, పునర్ఫలనంలను సోపానాలుగా కలిగి ఉంది. పరిశీలన అభ్యాసనం. ఈ అభ్యాసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పందన, ప్రేరణ, పునర్ఫలనంలను సోపానాలుగా కలిగి ఉంది. పరిశీలన అభ్యాసనం. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితులలోని అభ్యాసనాన్ని ఆటంకపరిస్తే అది ప్రతికూల అభ్యాసన బదలాయింపు. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితుల్లోని అభ్యాసనాన్ని ఆటంకం పరిస్తే అది ప్రతికూల అభ్యాసన బదలాయింపు. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది. హర్లాక్. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది. హర్లాక్. కరెంటు తీగలను ఉత్తి చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవటం అనేది ఎటువంటి భావనా సూత్రం? విచక్షణ. కరెంటు తీగలను ఉత్తి చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవటం అనేది ఎటువంటి భావనా సూత్రం? విచక్షణ. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. సామాన్య నియమం. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. సామాన్య నియమం. సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసనను ప్రభావితం చేసే కారకం శారీరక. సరైన వయసు రానందున
ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన ప్రభావితం చేసే కారకం శారీరక, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. సున్నితత్వం. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది సున్నితత్వం. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యాసన వక్రరేఖ. కుంభాకార. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యాసన వక్రరేఖ కుంభాకార. ప్రయోగాలు చేయటం ద్వారా గుర్తుంచుకోవటం ఈ స్మృతి విధానం. క్రియాత్మక స్మృతి. ప్రయోగాలు చేయటం ద్వారా గుర్తుంచుకోవటం ఈ స్మృతి విధానం. క్రియాత్మక స్మృతి. ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఎలా అంటారు? అభ్యాసన శైలి. ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఎలా అంటారు? అభ్యాసన శైలి. నెటికెట్స్ అనగా అంతర్జాతీయ వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెటికెట్స్ అనగా అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. ఇది 2 టైమ్ రిపీట్ అయింది ఈ క్వశ్చన్. NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాన నిర్మాణం. NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాన నిర్మాణం. RTE 2009లో సెక్షన్ల సంఖ్య 38. RTE 2009లో సెక్షన్ల సంఖ్య 38. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5, 3, 3, 4. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5, 3, 3, 4. ఈ క్వశ్చన్ కూడా 2 టైమ్ రిపీట్గా వచ్చింది. ECCEని విస్తరించుము. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ECCEని విస్తరించుము. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. CD అనగా కాంపాక్ట్ డిస్క్. CD అనగా కాంపాక్ట్ డిస్క్. స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు వైగట్స్కి. ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది రెండోసారి. స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు వైగట్స్కి. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణకు ఫామ్.
ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణగా ఫామ్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి విధేయత కనపరచడం ఈ దశలో జరుగుతుంది. పూర్వ సంప్రదాయ నైతికత. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి విధేయత కనపరచడం ఈ దశలో జరుగుతుంది. పూర్వ సంప్రదాయ నైతికత. భయం, కోపం, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఏబిసి. శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల, నైతిక మరియు భాషాభివృద్ధి. భయం, కోపం, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఏబి మరియు సి. శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల, నైతిక మరియు భాషాభివృద్ధి. జనన పూర్వకాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్యకాలంలోనిది. 8వ వారం నుండి జననం వరకు. జనన పూర్వకాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశలో ఈ మధ్యకాలంలోనిది. 8వ వారం నుండి జననం వరకు. ప్రతి శిశువుకి తన సొంత బలాలు, పరిమితులు, పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన కింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడినది. వైయక్తిక భేదాలు. ప్రతి శిశువుకు తన సొంత బలాలు, పరిమితులు, పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన క్రింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడినది. వైయక్తిక భేదాలు. క్రాల్ ప్రకారం పిల్లల రచన వికాసంలోని మొదటి దశలో మాట్లాడటం, వ్రాయటం ఇలా పరిగణించబడతాయి. వేరువేరు ప్రక్రియలు. క్రాల్ ప్రకారం పిల్లల రచన వికాసంలోని మొదటి దశలో మాట్లాడటం, వ్రాయటం ఇలా పరిగణించబడతాయి. వేరువేరు ప్రక్రియలు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది అశాబ్దిక పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది అశాబ్దిక పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షల్లో ఉండే అంశాల సంఖ్య 100. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షల్లో ఉండే అంశాల సంఖ్య 100. పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి, వ్యక్తి అభిరుచి. పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి, వ్యక్తి అభిరుచి. ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. విభిన్న. ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. విభిన్న. సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది. ఉద్వేగ అవరోధాలు. సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది. ఉద్వేగ అవరోధనలు. రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి.
కనుక అన్ని రాబిన్లు గుడ్లు పెడతాయి. ఇది ఏ రకమైన వివేచన? వర్గీకరణ. రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి. కనుక అన్ని రాబిన్లు గుడ్లు పెడతాయి. ఇది ఏ రకమైన వివేచన? వర్గీకరణ. క్రింది వానిలో హిపోక్రటీస్ వర్గానికి చెందినది. అంతర్ముఖుడు. క్రింది వానిలో హిపోక్రటీస్ వర్గానికి చెందినది అంతర్ముఖుడు. క్రింది వానిలో ఒకటి బాటియా నిష్ఠా పరీక్ష కాదు. పరిశీలన. క్రింది వానిలో ఒకటి విషయ నిష్ఠా పరీక్ష కాదు. పరిశీలన. క్రింది వానిలో ఒకటి ప్రక్షేపణం రక్షణ తంత్రానికి చెందినది. తన లోపాలను ఇతరులకు ఆపాదించటం. ఈ క్రింది వానిలో ఒకటి ప్రక్షేపణం రక్షణ తంత్రానికి చెందినది. తన లోపాలను ఇతరులకు ఆపాదించటం. ఉపగమ సంఘర్షణ ఇలా జరుగుతుంది. రెండు ఆకర్షణీయమైన లక్షణాల మధ్య ఎంపిక చేసుకోవలసి వస్తే. ఉపగమ సంఘర్షణ ఇలా జరుగుతుంది, ఇలా కలుగుతుంది. రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తే. ప్రయోగంలో మార్పునకు గురి అయ్యే చరం పరతంత్ర చరం. ప్రయోగంలో మార్పునకు గురి అయ్యే చరం పరతంత్ర చరం. పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయటాన్ని ఇలా అంటారు. ఉపాఖ్యాన పద్ధతి. పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయటాన్ని ఇలా అంటారు. ఉపాఖ్యాన పద్ధతి. భావన గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఒకే రకమైన వస్తువులు, విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది. సాధారణం. భావన గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఒకే రకమైన వస్తువులు, విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది. సాధారణం. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే ఇలా అంటారు. తిరోగమన అవరోధం. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే ఇలా అంటారు. తిరోగమన అవరోధం. ఈ క్రింది వానిలో ఒకటి యత్నదోష అభ్యాసన సిద్ధాంతం యొక్క నియమం కాదు. అభ్యాసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితమవుతుంది. ఈ క్రింది వానిలో ఒకటి యత్నదోష అభ్యాసన సిద్ధాంతం యొక్క నియమం కాదు. అభ్యాసన పరోక్షమైనది మరియు ఆలోచనల ద్వారా ప్రభావితమవుతుంది. క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. కోహ్లర్ ఆవిష్కరణ అభ్యాసనం. క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. కోహ్లర్ ఆవిష్కరణ అభ్యాసం. మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది రక్షణ అవసరం. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది రక్షణ అవసరం. అభ్యాసన బదలాయింపుకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ జడ్. అభ్యాసన బదలాయింపుకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది
చార్లెస్ చడ్. నిర్దేశక మంత్రణంలో ప్రధాన పాత్ర కలది. బి మరియు సి మాత్రమే. మాంత్రికుడు సమస్య. నిర్దేశక మంత్రణంలో ప్రధాన పాత్ర కలది. బి మరియు సి మాత్రమే. మాంత్రికుడు సమస్య. వోలటైల్ మెమరీ అనేది ర్యామ్, రాండమ్ యాక్సెస్ మెమరీ. వోలటైల్ మెమరీ అనేది ర్యామ్, రాండమ్ యాక్సెస్ మెమరీ. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థుల నిష్పందనను మదింపు చేయటంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం జ్ఞానాత్మక. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పందనను మదింపు చేయటంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం జ్ఞానాత్మక. క్రింది వానిలో ఒకటి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనం లక్షణం కాదు. ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. క్రింది వానిలో ఒకటి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసన లక్షణం కాదు. ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మళ్లింపులు లేదా జోడింపులు. బోధనలో పథక రచనలు అమలుపరిచే దశ పరస్పర చర్య దశ. బోధనలో పథక రచనలు అమలుపరిచే దశ పరస్పర చర్య దశ. ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండటం వలన విద్యార్థులు సరిగా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం. తరగతి గది వాతావరణం. ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండటం వలన విద్యార్థులు సరిగా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం. తరగతి గది వాతావరణం. మొదటి ప్రజ్ఞామపని బీనే సైమన్. మొదటి ప్రజ్ఞామపని బీనే సైమన్. గణితంలో బాగా చేసిన విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడు అని అంచనా వేయటం. వికాసమును ప్రాగ్దీకరించవచ్చును. గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడు అని అంచనా వేయటం. వికాసంను ప్రాగ్దీకరించవచ్చును. అనువంశికతను ప్రాథమిక ఆధారం జన్యువులు. అనువంశికతను ప్రాథమిక ఆధారం జన్యువులు. నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ పూర్వ బాల దశ. నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ పూర్వ బాల్య దశ. సర్వతోన్మవాదం కనిపించే పియాజే దశ పూర్వ ప్రణాళిక దశ. సర్వతోన్మవాద కనిపించే పియాజే దశ పూర్వ ప్రణాళిక దశ. పిల్లల గ్రాహ్యక పరీక్షలో
కార్డుల సంఖ్య క్యాట్ 10. పిల్లల గ్రాహ్యక పరీక్షలో కార్డుల సంఖ్య క్యాట్ 10. 16 పిఎఫ్ ప్రశ్నావళిని రూపొందించిన వారు ఆర్బి క్యాటల్. 16 పిఎఫ్ పరీక్షావళిని రూపొందించిన వారు ఆర్బి కాటెల్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ ది మల్టిపుల్ ఇంటెలిజెన్సీ గ్రంథ రచయిత గార్డ్నర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సీ గ్రంథ రచయిత గార్డ్నర్. పాఠ్యపాదక సోపానాల వరుస క్రమం. సన్నాహం, ప్రదర్శించటం, పునర్విమర్శ. పాఠ్యపదక సోపానాల వరుస క్రమం. సన్నాహం, ప్రదర్శించటం, పునర్విమర్శ. అంతర్దృష్టి అభ్యాసనమునకు సంబంధం లేనిది ఉపన్యాస పద్ధతి. అంతర్దృష్టి అభ్యాసనమునకు సంబంధం లేనిది ఉపన్యాస పద్ధతి. పాఠ్యపదక సోపానాల వరుస క్రమం. సన్నాహం, ప్రదర్శించటం, పునర్విమర్శ. పాఠ్యపదక సోపానాల వరుస క్రమం. సన్నాహం, ప్రదర్శించటం, పునర్విమర్శ. అంతర్దృష్టి అభ్యాసనముకు సంబంధం లేనిది ఉపన్యాస పద్ధతి. అంతర్దృష్టి అభ్యాసనముకు సంబంధం లేనిది ఉపన్యాస పద్ధతి. సాధనమున పనుల సమకూరు ధరలోన నలుముని సమర్థించే నియమం అభ్యాసన నియమం. సాధనమున పనుల సమకూరు ధరలోన ననుడిని సమర్థించే నియమం అభ్యాసన నియమం. ఫ్యూగ్ దీనికి సంబంధించినది. విస్మృతి. ఫ్యూగ్ దీనికి సంబంధించినది. స్మృతి. మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవటం ఆత్మగౌరవం అవసరం. మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవటం ఆత్మగౌరవం అవసరం. మైక్లెలాండ్ ఆస్టిక్సన్ల ప్రకారం అనేక లక్షణాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలంటే సాధ్యం వైపుగా కొనసాగింపు చేసే చర్యలతో కూడిన ప్రవర్తన సాధారణ ప్రేరణ. మెక్లెలాండ్ ఆస్టిక్సన్ల ప్రకారం అనేక లక్షణాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపు చేసే చర్యలతో కూడిన ప్రవర్తన సాధారణ ప్రేరణ. ఒక్కసారి చూసిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం శబ్ద ప్రమాణం. ఒక్కసారి చూసిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం శబ్ద ప్రమాణం. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం గుర్తుకు రావటం పురోగమన అవరోధం. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం గుర్తుకు రావటం పురోగమన అవరోధం. ఎన్గ్రామ్ అనేది స్మృతి చిహ్నం. ఎన్గ్రామ్ అనేది స్మృతి చిహ్నం.
కోహెన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యసన శాతం 11. కోహెన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యసన శాతం 11. ప్రత్యక్షంకు సంబంధించినది కేవలం బహిర్గత కారకాలతో ప్రారంభం. ప్రత్యక్షంకు సంబంధించినది కేవలం బహిర్గత కారకాలతో ప్రారంభం. లాస్ అనగా లాంగ్వేజ్ ఎక్విటేషన్ సపోర్ట్ సిస్టమ్. లాస్ అనగా లాంగ్వేజ్ ఎక్విటేషన్ సపోర్ట్ సిస్టమ్. మొడ్గువా నో టాటో చాన్ అర్థం విపులమైన ప్రజలు. మడ్గోవా నో టాటో చన్ అర్థం విపులమైన ప్రజలు. క్రింది వారిలో పరిశోధన నైపుణ్యం కానిది పోల్చటం. క్రింది వారిలో పరిశోధన నైపుణ్యం కానిది పోల్చటం. RTA 2009 ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధం అని తెలియజేసే సెక్షన్ 13. RTA 2009 ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధం అని తెలియజేసే సెక్షన్ 13. భారత ప్రభుత్వం పోక్సో చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 2012. భారత ప్రభుత్వం పోక్సో చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 2012. RPWD యాక్ట్ 2016 ప్రకారం వైకల్య సంఖ్య 21. RPWD యాక్ట్ 2016 ప్రకారం వైకల్యాల సంఖ్య 21. సిజ్ అనగా స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. సిజ్ అనగా స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. అవస్త్ అనగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్. అవస్త్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారాన్ని అందించడాన్ని ఇలా అంటారు నెట్గెట్. ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారం అందించడాన్ని ఇలా అంటారు నెట్గెట్. మీద ఇది రెండో క్వశ్చన్. పాఠశాలలో CWSN పిల్లలను గుర్తించుటకు అమలు అవుతున్న కార్యక్రమం. పరిషత్. పాఠశాలలో CWSN పిల్లలకు గుర్తించుటకు అమలు అవుతున్న కార్యక్రమం పరిషత్. కారకానికి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి ప్రయోగ పద్ధతి. కారకానికి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి ప్రయోగ పద్ధతి. క్రింది వారిలో పెరుగుదలకు సంబంధించినది గుణాత్మకం. క్రింది వారిలో పెరుగుదలకు సంబంధించినది గుణాత్మకం. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండటం అనేది వికాసాల పరస్పర సంబంధాన్ని కొనసాగును. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండటం అనేది వికాసాల పరస్పర సంబంధంగా కొనసాగును. క్రోమోజోమ్లు ఉండే స్థానం కేంద్రకం. క్రోమోజోమ్లు ఉండే స్థానం కేంద్రకం. మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది సమాంతర క్రీడ. మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది సమాంతర క్రీడ. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు ఆపరేషన్స్. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు ఆపరేషన్స్. ఇతివృత్తి గ్రాహ్య పరీక్షలో టాట్ ఒక వ్యక్తిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య 20+1. ఇతివృత్త గ్రాహ్య పరీక్షలో TAT ఒక వ్యక్తిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య 20+1. కుంటనం వల్ల ఏర్పడేవి ఒత్తిడి. కుంటనం వల్ల ఏర్పడేవి ఒత్తిడి. ప్రజ్ఞామాపక పితామహుడు బీనే.
ప్రజ్ఞామాపక పితామహుడు బీనే. 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 8 సంవత్సరాల వయసు గల విద్యార్థిని నిర్దేశించే అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని ప్రజ్ఞాలబ్ధి. 88.8. 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 8 సంవత్సరాల వయసు గల విద్యార్థిని నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని ప్రజ్ఞాలబ్ధి. 88.8. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతను ఇచ్చే సిద్ధాంతం బోధనా సిద్ధాంతం. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతను ఇచ్చే సిద్ధాంతం బోధనా సిద్ధాంతం. క్రింది వాళ్ళలో తాదాత్మీకరణం మరియు అంతర్లీనీకరణం ద్వారా అనుకరణ అభ్యాసన జరుగుతుందని పేర్కొన్నవారు బాండోరా. క్రింది వారిలో తాదాత్మీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యాసనం జరుగుతుందని పేర్కొన్నవారు బాండోరా. న్యూమెనెక్స్ అనే పదం ఈ భాషకు చెందినది గ్రీకు. న్యూమెనెక్స్ అనే పదం ఈ భాషకు చెందినది గ్రీకు. ప్రత్యక్షము యొక్క లక్ష్యం కానిది అంతర్గత ప్రేరణలతో మాత్రమే ప్రభావితం అవుతుంది. ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది. పాలో ప్రకారం కుక్క వలయాకారపు రింకు లాలాజలం స్రవించి అండాకార రింకు లాలాజలం స్రవించకపోవటం అనేది విచక్షణ నియమం. పాలో ప్రకారం కుక్క వలయాకార రింకు లాలాజలం స్రవించి అండాకార రింకు లాలాజలం స్రవించకపోవటం అనేది విచక్షణ నియమం. మస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవటం ఆత్మగౌరవ అవసరం. మస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవటం ఆత్మగౌరవ అవసరం. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ అంతర్గత ప్రేరణ. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ బహిర్గత ప్రేరణ. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ బహిర్గత ప్రేరణ. ఆఫీసులో రాజు పనిలో నిర్లక్ష్యం చూపించినందుకు గాను యజమాని రాజుని మందలించాడు. యజమానిని ఏమీ అనలేక ఇంటికి వచ్చాక రాజు తన భార్య మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. ఇది ఈ రక్షక తంత్రమునకు ఉదాహరణక విస్థాపనం. ఆఫీసులో రాజు పనిలో నిర్లక్ష్యం చేసినందుకు గాను యజమాని రాజును మందలించాడు. యజమానిని ఏమీ అనలేక ఇంటికి వచ్చిన రాజు తన భార్య మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. ఇది ఈ రక్షక తంత్రమునకు ఉదాహరణ విస్థాపనం. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పినది హెర్బెన్ హన్. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పినది హెర్బెన్ హన్. సరికాని జతను గుర్తించండి. జ్ఞానాత్మక రంగం విలువ కట్టడం. సరికాని జతను గుర్తించండి. జ్ఞానాత్మక రంగం విలువ కట్టడం. బ్రూనర్ త్రివిధ జ్ఞానమునకు సంబంధించినది అన్వేషణాత్మక. బ్రూనర్ త్రివిధ జ్ఞానమునకు సంబంధించినది అన్వేషణాత్మక. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత ఏఎస్ నీల్. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత ఏఎస్ నీల్. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్ ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక ప్రకారం 31. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్ ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక ప్రకారం 31. ఆర్టీఏను విస్తరించగా రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆర్టీఏను విస్తరించగా రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్. బాల నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం 1952.
బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం 1952. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షన్ 6. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షన్ 6. ఈకేవీసీ పూర్తి రూపం ఎలక్ట్రానిక్ నవ్ యువర్ కస్టమర్. ఈకేవైసీ పూర్తి రూపం ఎలక్ట్రానిక్ నవ్ యువర్ కస్టమర్. కన్ఫార్మిటీ అనేది గణిత క్యాలిక్యులేటర్. కన్ఫార్మిటీ అనేది గణిత క్యాలిక్యులేటర్. క్రింది వాళ్ళలో నిర్దేశిత నాయకత్వంకు చెందినది. దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. క్రింది వాళ్ళలో నిర్దేశిత నాయకత్వంకు చెందినది. దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. బాలిక సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం శానిటరీ ప్యాడ్లను అందించటం. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం శానిటరీ ప్యాడ్లను అందించటం. బర్క్లీ పెరుగుదల అధ్యయనం దీనికి ఉదాహరణ. దీర్ఘకాలిక ఉపగమనం. బర్క్లీ పెరుగుదల అధ్యయనం దేనికి ఉదాహరణ. దీర్ఘకాలిక ఉపగమనం. పరిపక్వత జీవిజన్యు పటిష్టతని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికబద్ధంగా మార్పులు జరుగుతాయి అని పేర్కొన్నవారు క్రైక్. పరిపక్వత జీవిజన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికబద్ధంగా మార్పులు జరుగుతాయి అని పేర్కొన్నవారు క్రైక్. క్రింది వాళ్ళలో వికాస నియమం కానిది వికాసంను మాపనం చేయవచ్చు. క్రింది వాళ్ళ వికాస నియమం కానిది వికాసంను మాపనం చేయవచ్చు. క్రింది వాళ్ళు సరికాని జత. పియర్సన్ పెంపుడు శిశువుపై పరిశోధన. క్రింది వానిలో సరికాని జత. పియర్సన్ పెంపుడు శిశువుపై పరిశోధన. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వబాల దశ అన్వేషణ వయస్సు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వబాల దశ అన్వేషణ వయస్సు. నైతికతను భౌతిక శారీరక శిక్షణ పరంగా అంచనా వేసే స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి. నైతికతను భౌతిక శారీరక శిక్ష పరంగా అంచనా వేసే స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి. కాగ్నిటో అన్న జ్ఞానం. కాగ్నిటో అనగా అర్థం జ్ఞానం. బీనే సైమన్ పరీక్ష వైయక్తిక పరీక్ష. బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష వైయక్తిక పరీక్ష. అవిటితనంతో బాధపడే హెలెన్ కోహిలర్ గొప్ప రచయితగా కవయిత్రిగా రచించింది. ఇది ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. పరిహారం. అవిటితనంతో బాధపడే హెలెన్ కోహిలర్ గొప్ప రచయితగా కవయిత్రిగా రచించింది. ఇది ఏ రక్షక తంత్రం కిందకు వస్తుంది. పరిహారం. తదాత్మీకరణం అంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ గుప్త దశ. తదాత్మీకరణం అంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ గుప్త దశ. తెలుగు భాషలో ప్రావీణ్యత ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావం శూన్య బదలాయింపు. తెలుగు భాషలో ప్రావీణ్యత ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావం శూన్య బదలాయింపు. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్. వ్యక్తిలో కాంక్ష స్థాయిని బట్టి ఏర్పడేది సాధారణ ప్రేరణ. వ్యక్తిలో కాంక్ష స్థాయిని బట్టి ఏర్పడేది సాధారణ ప్రేరణ.
వృత్తం చతురస్రం గురించి ఏర్పడే భావన ఆకార భావన. వృత్తం చతురస్రం గురించి ఏర్పడే భావన ఆకార భావన. మూడుల ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ. మూడుల ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ. కాలం గడిచే కొద్దీ ధారణ శాతం తగ్గుతుంది, విస్తృతి పెరుగుతుంది. కాలం గడిచే కొద్దీ ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్రేక సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవటం అనేది ఈ రకమైన అవసరం. ప్రేమ వాత్సల్యత సంబంధిత అవసరం. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్రేక సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవటం అనేది ఈ రకమైన అవసరం. ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. శాస్త్రీయ నిబంధనలో 3వ దశ గంట శబ్దం లాలాజలం స్రవించటం. శాస్త్రీయ నిబంధనలో 3వ దశ గంట శబ్దం లాలాజలం స్రవించటం. ప్రతిస్పందనల ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం. ప్రతిస్పందనల ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధనల సిద్ధాంతం. కార్యసాధక నిబంధన. ప్రతిస్పందనల ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు రూబిన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు రూబిన్. పగటి కళల పుస్తక రచయిత గీజుబాయ్. పగటి కళల పుస్తక రచయిత గీజుబాయ్. రహీంకు డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనాలని ఉంది. అలానే పాటలు పోటీలో కూడా పాల్గొనాలని ఉంది. కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ. రహీంకు డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనాలని ఉంది. అలానే పాటల పోటీలో కూడా పాల్గొనాలని ఉంది. కానీ 2 పోటీలు ఒకేసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ. CLAను విస్తరించుము. కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. CLAని విస్తరించుము. కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ 1/4/2010. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ 1/4/2010. సమాచార హక్కు చట్టం 2005 గురించి సరైనది. అధ్యయనాలు 6 సెక్షన్ల 31. సమాచార హక్కు చట్టం 2005 గురించి సరైనది. అధ్యయనాలు 6 సెక్షన్ల 31. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం NEP 1968. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం NEP 1968. క్రింది వారిలో మానసిక వైకల్యంకు సంబంధించినది ఎక్స్న్యూరియా. క్రింది వానిలో మానసిక వైకల్యంకు సంబంధించింది ఆక్స్న్యూరియా. 1 BP విలువ 1924 TB. 1 PB విలువ 1924 TB. క్రింది వారిలో కంప్యూటర్ లక్షణం ABCD వేగం, ఖచ్చితత్వం, జ్ఞాపక శక్తి, వనరులను పంచుకోవటం. క్రింది వారిలో కంప్యూటర్ లక్షణం ABCD వేగం, ఖచ్చితత్వం, జ్ఞాపక శక్తి, వనరులను పంచుకోవటం. ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ అండ్ ఇంప్రూవ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సంస్థ IIT అహ్మదాబాద్. ట్రైనింగ్ ఫర్ స్కూల్స్ లీడర్స్ టు ఇంప్రూవ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సంస్థ IIT అహ్మదాబాద్.
ఏకమితి అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ఈ దశ లక్షణం. పూర్వప్రంచాలక దశ. ఏకమితి అనే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ఈ దశ లక్షణం. పూర్వప్రంచాలక దశ. గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, న్యాయబద్ధత క్రింది విశేషానికి చెందును. స్వీయ నియంత్రణ. గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, న్యాయబద్ధత క్రింది విశేషానికి చెందును. స్వీయ నియంత్రణ. శిశువు పరిచయ వ్యక్తులను చూసి నవ్వటం, కొత్త వ్యక్తులను చూసి భయపడటం, ఏడవటం చేసే వయస్సు 6 నుండి 7 నెలల వయస్సు. శిశువు పరిచయ వ్యక్తులను చూసి నవ్వటం, కొత్త వ్యక్తులను చూసి భయపడటం, ఏడవటం చేసే వయస్సు 6 నుండి 7 నెలల వయస్సు. అబ్జర్వేషన్ డ్రోమ్ను రూపొందించిన వారు గేసెల్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి అహం మనోసాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. 8. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి అహం మనోసాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. 8. స్టోన్ మరియు బ్రౌన్ సస్మన్ల ప్రకారం పాపులర్ గుంపు లక్షణం. తరగతిలో ప్రాధాన్యత కలిగిన నాయకులుగా ఉండటం. స్టోన్ మరియు బ్రౌన్ సస్మన్ల ప్రకారం పాపులర్ గుంపు లక్షణం. తరగతిలో ప్రాధాన్యత కలిగిన నాయకులుగా ఉండటం. రంజిత్ 40 అర్ధరహిత పదాలు జాబితా నుండి 10 ప్రయత్నాలు నేర్చుకునేను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోనమనగా ఈసారి 5 ప్రయత్నాలను నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన 50. రంజిత్ 40 అర్ధరహిత పదాల జాబితాను 10 ప్రయత్నాలు నేర్చుకునేను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి 5 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన 50. అతి వినయం ధూర్త లక్షణం అనేది ఈ రక్షక తంత్రముగా చెప్పవచ్చు. ప్రతిచర్య నిర్మితి. అతి వినయం ధూర్త లక్షణం అనేది ఈ రక్షక తంత్రముగా చెప్పవచ్చును. ప్రతిచర్య నిర్మితి. క్రింది వానిలో ప్రజ్ఞకు విషయాంశాల ప్రచాలనాలను ఉత్పత్తుల అనే 3 విశేషాలను కారణం అని సిద్ధాంతీకరించినది గిల్ఫార్డ్. క్రింది వానిలో ప్రజ్ఞకు విషయాంశాలు ప్రచనాలను ఉత్పత్తుల అనే 3 విశేషకాలు కారణం అని సిద్ధాంతీకరించినది గిల్ఫార్డ్. గ్రహం వల్లాస్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలోని సోపానాలు వరుసక్రమం. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృశ్య దశ, నిరూపణ దశ. గ్రహం వల్లాస్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలోని సోపానాల వరుసక్రమం. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృశ్య దశ, నిరూపణ దశ. విద్యార్థులు పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యాసన ప్రక్రియను నిర్వహించాలి. ఇది ఈ అభ్యాసన లక్షణాన్ని తెలియజేస్తుంది. అభ్యాసన బదలాయింపబడే ప్రక్రియ. విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యాసన ప్రక్రియను నిర్వహించాలి. ఇది ఈ అభ్యాసన లక్షణాన్ని తెలియజేస్తుంది. అభ్యాసన బదలాయింపబడే ప్రక్రియ. కొన్నిసార్లు మనకు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తి లేదా వస్తువుకు ఇంతకు ముందు చూడనప్పటికీ ఎప్పుడో చూసాం అనే భ్రమ కలుగుతుంది. దీన్ని ఇలా అంటారు, డెజావు. కొన్నిసార్లు మనకు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తి లేదా వస్తువును ఇంతకు ముందు చూడనప్పటికీ ఎప్పుడో చూసాం అనే భ్రమ కలుగుతుంది. దీనిని ఇలా అంటారు, డెజావు. సరికాని జతను గుర్తించండి. విలువ కట్టడం మానసిక చలనాత్మక రంగం. సరికాని జతను గుర్తించండి. విలువ కట్టడం మానసిక చలనాత్మక రంగం.
భావనోద్భవంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది. అమూర్త భావన నుంచి మూర్త భావనను పరిచయం చేయటం. భావనోద్భవంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది. అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిచయం చేయటం. ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యాసన బదలాయింపు జరుగుతుంది. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యాసన బదలాయింపు జరుగుతుంది. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. MKO అధిక జ్ఞానం కల ఇతరులు అనునది ఈ అభ్యాసన సిద్ధాంతం దగ్గర సంబంధం కలిగి ఉంది. సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. MKO అధిక జ్ఞానం కల ఇతరులు అనునది ఈ అభ్యాసన సిద్ధాంతం దగ్గర సంబంధం కలిగి ఉంది. సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ముర్రే మార్గాన్. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ముర్రే మార్గాన్. అభ్యాసన వక్రరేఖల పీఠభూమి దశ X అక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది. అభ్యాసన వక్రరేఖలో పీఠభూమి దశ X అక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది. ఇంటి పనిని పునఃస్మరణను ప్రోత్సహించే అభ్యాసన నియమం. అభ్యాసన నియమం. ఇంటి పనిని పునఃస్మరణను ప్రోత్సహించే అభ్యాసన నియమం. అభ్యాసన నియమం. ప్రత్యక్ష నమూనాను రూపొందించిన వారు బ్రూనర్. ప్రత్యక్ష నమూనాను రూపొందించిన వారు బ్రూనర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త గార్డ్నర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త గార్డ్నర్. ఈ క్వశ్చన్ రెండు సార్లు వచ్చింది. ఒక విద్యార్థి భూమి బల్లపరుపుగా కాక గోళాకారంగా ఉందనే భావనను ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అనేది శాస్త్రీయ భావన. ఒక విద్యార్థి భూమి బల్లపరుపుగా కాక గోళాకారంగా ఉందనే భావనను ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అనేది శాస్త్రీయ భావన. విద్యార్థుల స్థాయిలను లేదా సాధనలను మదింపు చేసే కంప్యూటర్ అప్లికేషన్ రూబిక్. విద్యార్థుల స్థాయిలను లేదా సాధనలను మదింపు చేసే కంప్యూటర్ అప్లికేషన్ రూబిక్. డిస్లెక్సియా అనేది పఠన వైకల్యం. డిస్లెక్సియా అనేది పఠన వైకల్యం. నిర్దేశక మంత్రంలో మాంత్రికుడు క్రియాత్మకంగా ఉంటాడు. నిర్దేశక మంత్రంలో మాంత్రికుడు క్రియాత్మకంగా ఉంటాడు. RTA 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థి నిష్పత్తి 1:30. RTA 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థి నిష్పత్తి 1:30. క్రింది వాళ్ళలో కంప్యూటర్ ఇన్పుట్ పరికరం కానిది పొల్లటర్. క్రింది వాళ్ళలో కంప్యూటర్ ఇన్పుట్ పరికరం కానిది పొల్లటర్. వికీపీడియాను ప్రారంభించిన సంవత్సరం 2001. వికీపీడియాను ప్రారంభించిన సంవత్సరం 2001. IEPని ఉపయోగించిన వారు ప్రత్యేక ఉపాధ్యాయులు. IEPని ఉపయోగించే వారు ప్రత్యేక ఉపాధ్యాయులు. RTE చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 59 లోపు పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఉపాధ్యాయుల సంఖ్య 2. RTE చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 59 లోపు పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఉపాధ్యాయుల సంఖ్య 2. నార్మన్ ఎల్మన్ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనానికి సంబంధించి సరైన ప్రకటన. మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల బాహ్య అనుభవాలను మాత్రమే గాక అంతర్గత ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రం. నార్మన్ ఎల్మన్ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనానికి సంబంధించి సరైన ప్రకటన. మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల బాహ్య అనుభవాలను మాత్రమే కాక అంతర్గత ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రం.
కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనిపించుకోవటం నైతిక ప్రమాణాలు పాటించే స్థాయి, సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనిపించుకోవటానికి నైతిక ప్రమాణాలు పాటించే స్థాయి, సంప్రదాయ స్థాయి. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించుకునే దశ, అమూర్త సంచాలక దశ. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించుకునే దశ, అమూర్త సంచాలక దశ. క్రింది వాళ్ళ వికాసం గురించి సరికాని ప్రవచనం. వికాసం పరిణాత్మకమైనది మాత్రమే. క్రింది వాళ్ళ వికాసం గురించి సరికాని ప్రవచనం. వికాసం పరిణాత్మకమైనదే మాత్రమే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ క్యాన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. గ్రంథ రచయిత డానియల్ గోల్మ్యాన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. గ్రంథ రచయిత డానియల్ గోల్మ్యాన్. సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు థర్స్టీన్. సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు థర్స్టీన్. విస్థాపనం అత్త మీద కోపం దొత్త మీద చూపించటం. విస్థాపనం అత్త మీద కోపం దొత్త మీద చూపించటం. స్టోన్ మరియు బ్రౌన్ సన్మాన్లు తదితరులు ప్రకారం గుంపులలో ఒక రకమైన బర్న్అవుట్స్ లక్షణం మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి. స్టోన్ మరియు బ్రౌన్ సన్మాన్ తదితరులు ప్రకారం గుంపులలో ఒక రకమైన బర్న్అవుట్స్ లక్షణం మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి. సృజనాత్మకత ప్రక్రియలో సమస్యకు ఒక అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంతర్దృష్ట్య దశ, ప్రకాశ దశ. సృజనాత్మకత ప్రక్రియలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంతర్దృష్ట్య దశ, ప్రకాశ దశ. గేట్స్ జెర్సాల్డ్ ప్రకారం వ్యక్తి తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతరం ప్రవర్తనను మార్చుకోవటమే సర్దుబాటు. గేట్స్ జెర్సాల్డ్ ప్రకారం వ్యక్తి తన పరిసరాలకు మధ్య సాధారణమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతరం ప్రవర్తనను మార్చుకోవటమే సర్దుబాటు. పూర్తిగా చేసిన అంశాల కంటే సగం చేసి వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీనిని ఇలా అంటారు. జైగర్నిక్ ప్రభావం. పూర్తిగా చేసిన అంశాల కంటే సగం చేసి వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీనిని ఇలా అంటాం. జైగర్నిక్ ప్రభావం. ఆదర్శాల సిద్ధాంతంను ప్రతిపాదించినది డబ్ల్యూసి బార్క్లే. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు డబ్ల్యూసి బార్క్లే. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తర్వాత వ్యక్తి సంతృప్తిపరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం రక్షణ అవసరం. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తర్వాత వ్యక్తి సంతృప్తిపరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం రక్షణ అవసరం. ఒకదాని ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడాలని తెలియజేసే గెస్టాల్ నియమం సామీప్య నియమం. ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేసే గెస్టాల్ నియమం సామీప్య నియమం. క్రింది వాళ్ళలో సరైన ప్రవచనం. తాత్కాలిక మార్పుల అభ్యాసం. క్రింది వాళ్ళలో సరైన ప్రవచనం. అభ్యాసం నిరంతర ప్రక్రియ. క్రింది వాళ్ళలో సరైన ప్రవచనం. అభ్యాసనం నిరంతర ప్రక్రియ. పాఠ్య ప్రణాళిక రచనలకు బోధన అభ్యాసన కృత్యాలకు మూలం అయిన బ్రూనర్ రచన ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. పాఠ్య ప్రణాళిక రచనలకు బోధన అభ్యాసన కృత్యాలకు మూలం అయిన బ్రూనర్ రచన ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
ది కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని రచించినది ఆర్ఎం గగ్నే. ది కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని రచించినది ఆర్ఎం గగ్నే. క్రింది వాళ్ళ జ్ఞానాత్మక రంగానికి చెందినది వినియోగం. క్రింది వాళ్ళ జ్ఞానాత్మక రంగానికి చెందినది వినియోగం. క్రింది వాళ్ళ ప్రవర్తనవాద సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన పాల్లవ్. క్రింది వాళ్ళలో ప్రవర్తనవాద సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన పాల్లవ్. ఒకే లక్షణం ఆధారంగా ఏర్పడిన భావన సరళ భావన. ఒకే లక్షణంగా ఆధారపడిన భావన సరళ భావన. భారతదేశంలో OERSను నిర్వహించిన వారు IGNOU అండ్ NAPTEL NPTEL. భారతదేశంలో OERSను నిర్వహిస్తున్నవారు IGNOU అండ్ NPTEL. 1 TB విలువ 2024 GB. 1 TB విలువ 1024 GB. 1 TB విలువ 1024 GB. NTA అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. NTA అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. RTA 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు కనీస బోధనా గంటలు 1000. RTA 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు కనీస బోధనా గంటలు 1000 గంటలు. ఈ క్రింది వాళ్ళలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ MS ఆఫీస్. ఈ క్రింది వాళ్ళలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ MS ఆఫీస్. UNCRC ప్రకారం బాలుడు అంటే 18 సంవత్సరాల లోపు వారు. UNCRC ప్రకారం బాలుడు అంటే 18 సంవత్సరాల లోపు వారు. క్రింది వాటిలో కంప్యూటర్ అవుట్పుట్ పరికరం LED. క్రింది వాటిలో కంప్యూటర్ అవుట్పుట్ పరికరం LED. NEP 2020 ప్రకారం పునాది పూర్వక స్థాయి అనగా NEP 2020 ప్రకారం పునాది పూర్వక స్థాయి అనగా 3 సంవత్సరాల అంగన్వాడీ, 1 సంవత్సరం 1వ తరగతి 2వ తరగతి. NEP 2020 ప్రకారం పునాది పూర్వక స్థాయి అనగా 3 సంవత్సరాల అంగన్వాడీ, 1వ తరగతి 2వ తరగతి. లాస్ను విస్తరించుము. లాంగ్వేజ్ ఎక్విటెన్స్ సపోర్ట్ సిస్టమ్. లాస్ను విస్తరించుము. లాంగ్వేజ్ ఎక్విటెన్స్ సపోర్ట్ సిస్టమ్. ఈ క్వశ్చన్ 2 times వచ్చింది. ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక UNCRC ప్రకారం క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని తెలియజేసే ఆర్టికల్ 31. ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కు వేదిక UNCRC ప్రకారం క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని తెలియజేసే ఆర్టికల్ 31. ఈ క్వశ్చన్ 2సారి వచ్చింది. వ్యక్తుల సహజవయంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశల్లో జరగదు అని క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. వికాసం అన్ని దశలు ఒకే విధంగా ఉండదు. వ్యక్తులు శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశల్లో జరగదు అనేది ఈ క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. పియాజే ప్రకారం జంతువాదం యానిమలిజం భావన కలిగి ఉండే దశ మూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం జంతువాదం యానిమలిజం భావన కలిగి ఉండే దశ పూర్వ ప్రచాలక దశ. బ్రిడెజ్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉత్తేజం. బ్రిడెజ్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉత్తేజం. బాల్యదశకు వయోజన దశకు మధ్య దశ కౌమార దశ. బాల్యదశకు వయోజన దశకు మధ్య దశ కౌమార దశ. రాజు అసంపూర్తి చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం పురాణ నియమం. రాజు
అసంపూర్తి చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం, పురాణ నియమం. ప్రయుక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం, స్వతంత్ర చరం. ప్రయుక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం, స్వతంత్ర చరం. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత హోవర్డ్ గార్డ్నర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత హోవర్డ్ గార్డ్నర్. డబ్ల్యూఏఎస్ అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. డబ్ల్యూఐఎస్ అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన విభిన్న ఆలోచన. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన విభిన్న ఆలోచన. సిరామరకల పరీక్ష దీనికి పరీక్షిస్తుంది మూర్తిమత్వం. సిరామరకల పరీక్ష దీనిని పరీక్షిస్తుంది మూర్తిమత్వం. క్రింది వాటిలో పాలవ్ సిద్ధాంతానికి సంబంధించినది స్వీయ పునర్బలనం. క్రింది వాటిలో పాలవ్ సిద్ధాంతానికి సంబంధించినది స్వీయ పునర్బలనం. ఒక వ్యక్తి పనిని చేయటానికి పురుకొల్పే ప్రక్రియలను ఇలా అంటారు ప్రేరణ. ఒక వ్యక్తి పనిని చేయటానికి పురుకొల్పే ప్రక్రియను ఇలా అంటారు ప్రేరణ. బ్రూనర్ సూచించిన బోధన క్రమంలో లేనిది నిగమనాత్మక పద్ధతి. బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది నిగమన పద్ధతి. తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన వారు బిఎఫ్ స్కిన్నర్. తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన వారు బిఎఫ్ స్కిన్నర్. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త బండూరా. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త బండూరా. అభ్యాసనం అనేది అభ్యాసన పరిస్థితులలోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవటమే అని పేర్కొన్నది కోహిలర్. అభ్యాసనం అనేది అభ్యాసన పరిస్థితులలో అభ్యాసన పరిస్థితులలోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవటమే అని పేర్కొన్నది కోహిలర్. దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. పునరభ్యాసనం. దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. పునరభ్యాసనం. అనిర్దేశక మంత్రణం అనుభావనను ప్రవేశపెట్టినది కార్ల్ రోజర్స్. అనిర్దేశక మంత్రణం అనుభావనను ప్రవేశపెట్టినది కార్ల్ రోజర్స్. క్రింది వాళ్ళలో సమ్మర్ హిల్ దృక్పథం స్వేచ్ఛ ద్వారా నేర్చుకోవటం. క్రింది వాళ్ళలో సమ్మర్ హిల్ దృక్పథం స్వేచ్ఛ ద్వారా నేర్చుకోవటం. నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి పునర్బలనం కలిగిస్తుంటే అది స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం. నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి పునర్బలనం కలిగిస్తుంటే అది స్థిరకాల వ్యవధి పునర్బలనం నియమం. 1 గిగాబైట్ 1024 మెగాబైట్స్. 1 గిగాబైట్ 1024 మెగాబైట్లు. ఇలా చేయటం వల్ల అభ్యాసనం జరుగుతుంది. ప్రేరణ కలిగించటం. ఇలా చేయటం వల్ల అభ్యాసనం జరుగుతుంది. ప్రేరణ కలిగించటం. నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం 5334. నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం 5334. ఈ క్వశ్చన్ 3వ వచ్చింది ఇప్పటికి. క్రింది వాటిలో టెక్స్ట్ ఫార్మెట్ డాక్యుమెంట్ డిఓసి. క్రింది వాటిలో టెక్స్ట్ ఫార్మెట్ డిఓసి
విద్య నెరవగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ 50 నుండి 70 మధ్య. విద్య నెరవగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ 50 నుండి 70. సకై ప్రాజెక్ట్ అనేది ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సకై ప్రాజెక్ట్ అనేది ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సమీప వికాస మండలం జోన్ ఆఫ్ ఫర్ మ్యాక్సిమల్ డెవలప్మెంట్ అనేది భావనను ప్రతిపాదించిన వారు వైగట్స్కి. సమీప వికాస మండలం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావన ప్రతిపాదించిన వారు వైగట్స్కి. ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. విద్యా హక్కు. ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. విద్యా హక్కు. పఠన సంబంధ అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. పఠన సంబంధిత అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. NEP 2020 ప్రకారం SES విస్తరణ రూపం స్టేట్ అచీవ్మెంట్ సర్వే. NEP 2020 ప్రకారం SES విస్తరణ రూపం స్టేట్ అచీవ్మెంట్ సర్వే. గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏర్పడతాయి. ఇది ఏ రకమైన పెరుగుదల? శిరోపాదాభిముఖ పెరుగుదల. గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏర్పడతాయి. ఇది ఏ రకమైన పెరుగుదల? శిరోపదాభిముఖ పెరుగుదల. థార్న్డైక్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. యత్నదోష సిద్ధాంతం. థార్న్డైక్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. యత్నదోష. ప్రజ్ఞాలబ్ధి మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ప్రజ్ఞాలబ్ధి మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఈ దశలో పిల్లల అభ్యాసన సామర్థ్యం అధికంగా ఉంటుంది. బాల్య దశ. ఈ దశలో పిల్లల అభ్యాసన సామర్థ్యం అధికంగా ఉంటుంది. బాల్య దశ. ఒక వ్యక్తిలో కదలిక లేక చలనం కలిగించేసే ఈ చర్యకు ఉపక్రమించినట్లయితే చేసేటట్లు చేయుటను ఇలా అంటారు ప్రేరణ. ఒక వ్యక్తిలో కదలిక లేదా చలనం కలగజేసి ఒక చర్యకు ఉపక్రమించేటట్లు చేయుటను ఇలా అంటారు ప్రేరణ. AAMDని విస్తరించండి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డిఫెన్సెస్. AAMDని విస్తరించండి. అమెరికన్ అసోసియేషన్ ఆన్ ది మెంటల్ డెఫిషియన్సీ. నిర్దిష్ట అభ్యసన సమస్యలను విభాగానికి చెందినది. డివార్మింగ్. నిర్దిష్ట అభ్యసన సమస్యల విభాగానికి చెందనిది. డివార్మింగ్. పిల్లవాని చెవిలో తరచూ చీము కారటం ఏ రకమైన లోపానికి దారితీయవచ్చు? వినికిడి లోపం. పిల్లవాడి చెవిలో తరచూ చీము కారటం ఏ రకమైన లోపానికి దారితీయవచ్చు? వినికిడి లోపం. పోలియో వల్ల సంభవించే వైకల్యం చలన వైకల్యం. పోలియో వల్ల సంభవించే వైకల్యం చలన వైకల్యం. LSRWను విస్తరించగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. LSRWను విస్తరించగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మాధ్యమిక స్థాయి వినికిడి లోపం కలిగిన విద్యార్థికి పాఠ్య ప్రణాళికలో ఉండవలసిన అంశాలు: భాషణ, వినికిడి సంబంధ శిక్షణ, వృత్తి విద్య. మాధ్యమిక స్థాయి వినికిడి లోపం కలిగిన విద్యార్థికి పాఠ్య ప్రణాళికలో ఉండవలసిన అంశాలు: భాషణ, వినికిడి సంబంధిత శిక్షణ, వృత్తి విద్య. అక్షరాలు జతపరచడం, పదాలు కూర్పు మొదలగునవి తరచుగా ఏ వైకల్యం యొక్క అభ్యసన కృత్యాలకు ఉపయోగిస్తారు? వినికిడి లోపం, బుద్ధిబద్యం. అక్షరాలు జతపరచడం, పదాల కూర్పు మొదలగునవి తరచుగా ఏ వైకల్యం యొక్క అభ్యసన కృత్యాలుగా ఉపయోగిస్తారు? వినికిడి లోపం, బుద్ధిమద్యం. డిస్లెక్సియా పిల్లలకు ఉపయోగపడే సాంకేతిక ఉపకరణాలు. AC మాత్రమే. డిస్లెక్సియా పిల్లలకు ఉపయోగపడే సాంకేతిక ఉపకరణాలు AC మాత్రమే.
టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్, ఆడియో బుక్స్. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సాధారణ పాఠశాల యందు విద్యను అభ్యసించడం అనేది సాహితీ విద్య. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సాధారణ పాఠశాల యందు విద్యను అభ్యసించడం అనేది సాహితీ విద్య. ప్రతిభావంతులకు సాధారణ తరగతి గదుల్లోనే అదనపు విద్యానుభవాలను కల్పించడాన్ని ఇలా అంటారు: సమృద్ధిమత్వం. ప్రతిభావంతులకు సాధారణ తరగతి గదులలోనే అదనపు విద్యానుభవాలను కల్పించడాన్ని ఇలా అంటారు: సమృద్ధిమత్వం. క్రింది వానిలో అంటువ్యాధుల ద్వారా సంభవించే అంగవైకల్యం, కీళ్ళ నొప్పులు. క్రింది వానిలో అంటువ్యాధుల ద్వారా సంభవించే అంగవైకల్యం, కీళ్ళ నొప్పులు. ఐఈపీని విస్తరించండి. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్. ఐఈపీని విస్తరించండి. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్. తరగతి గదిలో ఈ వైకల్యాన్ని గల విద్యార్థిని ముందు వరుసలో కూర్చోబెట్టి ఎక్కువ బోధనోపకరణలను ఉపయోగించి బోధించాలి. వినికిడి లోపం. విద్యార్థి గదిలో ఈ వైకల్యం గల విద్యార్థిని ముందు వరుసలో కూర్చోబెట్టి ఎక్కువ బోధనోపకరణలను ఉపయోగించి బోధించాలి. వినికిడి లోపం. తరగతిలో ఒక విద్యార్థి మరొక విద్యార్థికి బోధించటాన్ని ఈ విధంగా అంటారు: సహ విద్యార్థి శిక్షణ. తరగతిలో ఒక విద్యార్థి మరో విద్యార్థికి బోధించడాన్ని ఈ విధంగా అంటారు: సహ విద్యార్థి శిక్షణ. ఈ వైకల్యం గల వ్యక్తులకు వృత్తి విద్యా శిక్షణ అవసరం. వినికిడి లోపం. ఈ వైకల్యం గల వ్యక్తులకు వృత్తి విద్యా శిక్షణ అవసరం. వినికిడి లోపం. ఈ చట్టాల సరైన కాలక్రమానుసారాన్ని గుర్తించండి. BCAD. ఈ చట్టాల సరైన కాలక్రమానుసారాన్ని గుర్తించండి. BCAD. IEDSS పథకం ప్రారంభించిన సంవత్సరం 2009. IEDSS పథకం ప్రారంభించిన సంవత్సరం 2009. సంజ్ఞానుల భాషను ఈ పిల్లల కోసం ఉపయోగిస్తారు. వినికిడి లోపం. సంజ్ఞానుల భాషను ఈ పిల్లల కోసం ఉపయోగిస్తారు. వినికిడి లోపం. ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క బలాలు, అవసరాలను ఇందులో నమోదు చేస్తారు. IEP. ప్రత్యేక అవసరాల పిల్లల గల యొక్క బలాలు, అవసరాలను ఇందులో నమోదు చేస్తారు. IEP. ప్రత్యేక అవసరాల గల పిల్లల విద్యకు సంబంధించి విద్యా హక్కు చట్టం 2009 సూచించే సెక్షన్ 3(3). ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించి విద్యా హక్కు చట్టం 2009 సూచించే సెక్షన్ 3(3). RTA యాక్ట్ 2009 ప్రకారం బడి ఆవరణంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన రైలింగ్తో కూడిన ర్యాంపుల నిర్మాణం చేయుటకు ప్రత్యేక బాధ్యత వహించిన వారు సంబంధిత ప్రభుత్వం. RTA 2009 ప్రకారం బడి ఆవరణలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన రైలింగ్తో కూడిన ర్యాంపుల నిర్మాణం చేయుటకు బాధ్యత వహించేవారు సంబంధిత ప్రభుత్వం. UNCRPD జరిగే ప్రదేశం న్యూయార్క్. UNCRPD జరిగిన ప్రదేశం న్యూయార్క్. వినికిడి లోపం గల పిల్లలకు అవసరం కానిది టేలర్ ఫ్రేమ్. వినికిడి లోపం గల పిల్లలకు అవసరం కానిది టేలర్ ఫ్రేమ్. దృష్టి తీవ్రత 3/60 కన్నా తక్కువ ఉంటే వారిని ఇలా పిలుస్తారు: అంధులు. దృష్టి తీవ్రత 3/60 కన్నా తక్కువ ఉంటే వారిని ఇలా పిలుస్తారు: అంధులు. క్వాడ్రిప్లేజియా అనున్నది దీనికి సంబంధించినది.
సెరిబల్ పల్సీ క్వాడ్రిప్లేజియా అనున్నది దేనికి సంబంధించినది? సెరిబ్రల్ పాల్సీ.